వాక్యాన్ని చదివి వినిపించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము. విన్నారా? అయ్యగారు చెప్పినప్పుడే మర్చిపోయారా? ఆయన ఒకే వచనం కూడా చెప్పాడు. ఆయన ఎన్నో వచనం నాన్న? 21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. రైట్. ఈ వచనం చాలా కార్డ్స్ లో మనం చూసాం, చాలా చోట్ల మనం ఆలకించాం. అయితే ముఖ్యంగా క్రిస్మస్ అనేటువంటి ఒక వ్యవహారం అనండి. అంటే నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే లోకంలో జరుగుతున్న పోకడేంటో మీకు చెప్పి నేను ఆత్మీయ సందేశంలోకి నేను తీసుకువెళ్తాను. క్రిస్మస్ అనేది సాధారణంగా మన వరకు చాలా మంది ఇట్స్ ఎ ఫెస్టివల్, పండగగా చూస్తారు. కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో ఇట్స్ ఎ సీజన్. సీజన్ అంటే సంవత్సరం అంతా కనిపెట్టుకుని ఉంటారు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ప్రపంచంలో అత్యధిక వ్యాపారము జరిగే మాసం క్రిస్మస్ మాసం. ప్రపంచంలో అత్యధిక మద్యము విక్రయించేటటువంటి సమయం క్రిస్మస్ సీజన్. రైట్. ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదొక ఆనందం, ఇదొక వెలుగు, ఇదొక సెలబ్రేషన్, ఇదొక సంతోషం. ఎవరైనా దూరదేశాల్లో పనిచేసే మీలాంటి వాళ్ళు అవకాశం ఉంటే క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంటారు, ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఇన్ని సంతోషకరమైనటువంటి క్యారల్స్ అనండి, లైటింగ్ అనండి, కేక్ కటింగ్స్ అనండి, ప్రేమ విందులు అనండి, ఈ కోణంలో దాని వెనుక స్వభావాన్ని కొద్దిగా మనం ఆలోచన చేస్తే దాని వెనుక 1వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన చూస్తే అక్కడ కన్నీళ్లు ఉన్నాయి, అపరిశుభ్రమైనటువంటి పశువులపాక కనిపిస్తుంది, నిందలు ఉన్నాయి, మరణం ఉంది, వ్యతిరేకతలు ఉన్నాయి. అంటే వాస్తవ సంఘటనలను మనం చూసినప్పుడు చాలా హృదయ విదారకమైన సంఘటనలు కనిపిస్తాయి. ఈరోజు చాలా చోట్ల పశువుల పాకలు పెట్టి తొట్టెల్లో బాలు యేసుని పెట్టడం మనం చూస్తాం. మేబీ బైబిల్ గ్రంథంలో పాక అని కూడా రాయబడలేదు, అది ఒక తొట్టె అన్నారు. అదేం తొట్టె కూడా మనకు తెలియదు. అది దానా వేసే తొట్టె, గడ్డి వేసే తొట్టె, లేకపోతే అశుభ్రతను తీసుకువెళ్ళి బయట పారవేసే తొట్టె మనకు తెలియదు. పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువుని చూస్తున్నాం. ఈ యొక్క సందర్భం అంతా కూడా మన దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఒక ప్రశ్న ఏమిటంటే ఎందుకు కదా? ఎందుకు ఇంత శ్రమ దేనికి, ఇంత కష్టము దేనికి? ఈ యూత్ క్రిస్మస్ లో బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూతే, నాకు అనిపించే వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో లేరు కదా? రైట్. అయితే యూత్ అనేటువంటి పదంలో నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. యేసు ప్రభు జననంలో యవనస్తుల్ని ఉపయోగించుకున్న తీరుని చూస్తే ఫస్ట్ మనకి మరియా, యేసేపు. మరియా వయసును బైబిల్ పండితుల ప్రకారం టీనేజర్గా చెప్పారు. టీనేజ్ వయసు 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉంటుంది అనే విధంగా బైబిల్ పండితులు చెప్పారు. బైబిల్ గ్రంథంలో విశ్వాసము, విధేయత, ఆశీర్వాదం అనేటువంటి పదాల్లో యువత ఈరోజు మొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా దేవుడు ఒక విషయాన్ని నీకు అప్పగించినప్పుడు ఆ పని నిర్వర్తించడంలో దేవుడు కోరుకునేది ఏమిటంటే విధేయత. ఏం కావాలి? విధేయత కదా? యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేసినప్పుడు అయా నీ చిత్తమా నా చిత్తమా అని అంటే దేవుని చిత్తమే సిద్ధించునుగాక, ఆయన చిత్తమే జరగాలి. ఒకవేళ యాజ్ ఎ టీనేజర్గా, యాజ్ ఎ యూత్ నీకుండేటువంటి చాలా రకాలైనటువంటి ఆశలు ఉంటాయి. ఈరోజు క్రిస్మస్లో బహుశా నీకు ఒక డ్రెస్ నచ్చకపోవచ్చు, నీకు మీ పేరెంట్స్ లేకపోతే మీ కుటుంబీకులు, మీ స్నేహితులు నీకు ఇచ్చిన డ్రెస్ నచ్చకపోవచ్చు. ఒకవేళ మీ బంధువులు లేకపోతే సంఘం, మీ దైవజనుడు ఏర్పాటు చేసిన విందు మీకు నచ్చకపోవచ్చు, మీరు కాంప్రమైజ్ కాకపోవచ్చు. మరియా ఒక చిన్న టీనేజ్ స్టేజ్లో అందరు అమ్మాయిలాగే తను ఆలోచిస్తుంది, నాకు ఒక భర్త, పిల్లలు, మంచి ఆదాయము, మంచి సంతోషం అని. ఇలాంటి సమయంలో ఒక సందేశం, దయాప్రాప్తురాలా నీకు శుభము,
శుభంలో ఆనందాలు ఉన్నాయా? శుభంలో భౌతిక సంబంధమైన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే, నీకు వివాహము కాకమునిపే నువ్వు గర్భవతిగా ఉండబోతున్నావు. వాస్తవానికి లోకరీతిగా శ్రమ. కుటుంబానికి ఏం చెప్పాలి? చేసుకోపోయే భర్తకి ఏం చెప్పాలి? ఏమని చెప్తారు నన్ను తర్వాత? ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపటానికి అవకాశం ఉన్నటువంటిది. దీన్ని ఎలా అంగీకరించాలి? యువత ఈరోజు చిన్న చిన్న విషయాల్లోనే కాంప్రమైజ్ కాలేకపోతూ ఉంటారు కదా. చిన్న చిన్న విషయాల్లోనే మాట అంటే పడలేకపోతూ ఉంటారు. మన సహవాసంలో కూడా చూస్తూ ఉంటాం. చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, యువత. మరి దేవుని వాక్యం చెప్తుంది క్రిస్మస్ సందర్భంలో విధేయత కోరుకునే దేవుడు. నీ తలంపులకి దేవుని తలంపులకి పోలిక పెట్టుకుంటే దేవుని తలంపులకు సిద్ధమైన ఆలోచన. బహుశా మరియకు తెలియదు విషయాలు ఏమి కూడా. తన దగ్గరికి దూత వచ్చే వరకు కూడా తన ఆలోచనలు వేరు, తన ప్లానింగ్ వేరు. ఎప్పుడైతే దేవుడు ఒక ఆలోచన చెప్పారో దానికి అంగీకరించటమే విధేయత. దేవుడు కోరుకునే వాళ్ళు అలాంటి వారే. దానివల్ల కష్టం రావచ్చు. ఆ తర్వాత జరిగిన సందర్భాలన్నీ ఒక్కసారి మనం పోల్చుకుంటే, గర్భవతి అయిన తర్వాత ఆ కడుపులో బిడ్డను కాపాడుకోవటానికి వేరే దేశం వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిజంగా నేను ఈ మధ్య ఈజిప్ట్ మన యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ సందర్భాన్ని చూశాను. చూస్తే ఆమె అక్కడ నుంచి అక్కడికి, అలాగే ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళిన సంఘటనలు, ఈ దూరాలు ఆమె గర్భవతిగా ఎంత దూరం నడిచిందంటారు? అంత శ్రమ దేనికి? దేవుని చిత్తాన్ని జరిగించటానికి. చూసారా? అంటే తన సొంత ఆలోచన కొరకు కాదు, దేవునికి ఎలాంటి వారు కావాలి అని ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు చేయని రోజుల్లో కొండలు గుట్టలు దాటుకుని గర్భవతిగా ఉన్నటువంటి ఆమె అంత దూరం ప్రయాణం చేయటం అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. దేవునికి కావలసిన వారు శ్రమ అయినా, కష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, నాకు ఏవి లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఎప్పుడైతే నువ్వు వదిలిపెడుతున్నావో నీకు ఇష్టమైనటువంటిది దేవుని కొరకు. ఈరోజు యువత ఏ పాపములో పడిపోయిందో, ఏ శ్రమలో పడిపోయిందో, ఏ విధమైనటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మాన్ని అధికముగా ప్రేమించి వారి స్థితిని కోల్పోయారో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్తున్నారు, వాటిని నా కొరకు వదిలివేయండి. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు. ఈరోజు మరియను తీసుకుంటే, మరియా ఏ విషయాలను గురించి ఏమి వదులుకుందో ఆలోచన చేస్తే, దేవుని చిత్తము తనలో జరగటానికి తన సొంత ఆలోచన ఇష్టాలను పక్కన పెట్టింది, కష్టాన్ని అంగీకరించటానికి. ఎంత ఒక స్త్రీ జీవితంలో బిడ్డను కనేటప్పుడు ఈనాటి ఆధునిక పరిస్థితులు మనం చూస్తే చాలా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడిసిన్స్, కేరింగ్, మరొకటి. ఒక పశువు అనేటువంటి పదం వినిపించేసరికి మనసు చివుక్కుమంటుంది, అవునా కదా? పశువులు ఉండేటువంటి ప్రదేశానికి ఒక మనిషి వెళ్ళి ఉండడానికి ఇబ్బంది పడతారు. ఎవరైనా మన బంధువులు అనుకుందాం, మన పల్లెటూళ్ళలో వచ్చిన వ్యక్తిని వెళ్ళి ఆ పశువుల పాకలో కూర్చోండి కాసేపు అంటే ఎలా ఉంటుందో చెప్పండి. అలాంటిది ఒక స్త్రీ బిడ్డను కనటానికి ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి. కానీ దయాప్రాప్తురాలు, ఆమె దయాప్రాప్తురాలు. ఎందుకు ఈ కార్యము జరుగుతుందయ్యా అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మానవాళిలో ఉండేటువంటి ఆ పాపాన్ని తొలగించటానికి ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి, ఆల్ అబౌట్ క్రిస్మస్, ఇదే ముఖ్య సందేశం. ఒకవేళ ఆనందాలు, సంతోషాలు మీరేం చేసినా ఇక్కడికి రానటువంటిది క్రిస్మస్ కాదు. అసలు ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఈ భూమి మీద ఏం చేయటానికి వచ్చారు? ఆయన రక్తమాంసములలో పాలివాడు ఎందుకు అయ్యారు? ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎందుకు వశించింది? మరొకేమనస్తుడు యేసేపు. ఈయన ఈ కథనములో కనిపించినటువంటి బలమైనటువంటి కథానాయకుల్లా మనకు కనిపిస్తారు. ఇప్పుడు ఆమెను ఏ పురుషుడు అంగీకరిస్తారు? గర్భవతిగా ఉన్నటువంటి
భార్యను అంగీకరించటమే కాకుండా ఆ పుట్టే బిడ్డకు తన వారసత్వాన్ని ఇచ్చి తండ్రిగా అంగీకరించటానికి అతడు నీతిమంతుడైన గనుక రహస్యముగా విడనాడ ఉద్దేశించి, ఎంత చక్కని మాట చూడండి, ఎంత నీతిమంతుడో చూడండి. తన కోపాన్ని నియంత్రించుకోగలిగిన నీతిమంతుడు. ఇలాంటి సందర్భం తెలిసిన వెంటనే రౌద్రుడై కోపం తెచ్చుకుని, ఈరోజు మనం చూస్తున్నాం, అనుమానంతో భర్త భార్యను చంపేశాడు, అనుమానంతో మరేదో చేశారు, మనసులో పుట్టిన ఆలోచనలకి ఎంతవరకు అయినా వెళ్ళిపోతున్నారు, అనుమానంతో వాడు చచ్చిపోయాడు, ఎదటి వాళ్ళని చంపేశాడు. లోకం ఎలాగుందో చూడండి. దేవుని పనికి నీ హృదయాన్ని నియంత్రించుకోగలిగిన వ్యక్తి, ఒకడు పట్టణమును కాపాడుకొనుట కంటే వాని హృదయమును కనుక ఈరోజు దేవుని పనికి కావలసిన వారు అలాంటి స్థితిలో ఆమె భారీగా చేర్చుకోవటమే కాకుండా ఈ ప్రయత్నం అంతటిలో కూడా వెన్నంటి ఉన్నాడు, నడిపించాడు, కష్టంలో ఉన్నాడు. ఆ బిడ్డను పెద్దవాడి చేయటానికి ఉపయోగపడ్డారు. దేవుని పనిలో ఒక యవ్వనస్తుడిగా నీ సొంత హక్కులను, నీ సొంత ఇష్టాలను విడిచిపెట్టి దేవుని మహిమపరిచే కార్యక్రమంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు గొప్ప బాధ్యతలు. ఆ రోజుల్లో అనేక మంది యవనస్తులున్న మరియ దగ్గరికే ఈ సందేశం రావటానికి గల కారణం ఏమిటంటే ఆమెలో ఉండే విధేయత. ఆమెలో ఉండే విధేయత గమనించండి. విధేయతను బట్టి దేవుడు నీకు బాధ్యతలు అప్పగిస్తాడు. రైట్, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇప్పుడు ఆ చీకటి రాత్రిలో కన్నీళ్లు, సమస్యలు ఇవన్నీ చూసాం. ఇక్కడ మరొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. హేరోద్ అనేటువంటి వ్యక్తి, అతను తన వారసత్వం అనండి, అధికారం అనండి కోల్పోతాననేటువంటి భయంతో మరణ శాసనాన్ని విధించాడు కదా. రామాలో అంగలార్పు అనేది జరిగింది. ఎన్నో వేల మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడ ఒక మాట, ఆ హేరోదు స్వభావంలో పుట్టినటువంటి ఈ నిరంకుశ ధోరణి ఏమంటారు? ఈ మాటకు నాకు సమాధానం చెప్పాలి. ఈ నిరంకుశమైన కఠినమైనటువంటి ధోరణి ఏమంటారు అంటే ఇదే పాపం. ఇదే పాపం. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవునిలో ఉండే పాప స్వభావాన్ని తొలగించటానికి యేసు ప్రభు వారు వచ్చారు. మనం ఆపాదించుకుందాం ఇదేంటో. ఈరోజు పాపాన్ని గురించి రెండు విషయాలు తెలియపరచాలి. ఈ మాటలు మాట్లాడుకోకపోతే మనం ఎంత సెలబ్రేట్ చేసినా క్రిస్మస్ కాదు. పాపం అనగా ఏమి, పాప స్వభావం అనగా ఏమిటి, ఈ రెండు మాటలు చెప్తాను నేను. ఏం కావాలి ఇప్పుడు? పాపము. ఆయన తన ప్రజలను పాపము నుంచి రక్షించడానికి వచ్చారన్నారు. ఇక్కడ లోకంలో ఈరోజు కన్నీళ్లు, ఆందోళన, వేదనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆత్మహత్యలు, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యతిరేకతలు, దేశాల మధ్య పోరాటాలు ఎన్ని చూస్తున్నాం ఈరోజు. మీ సమస్య ఏదైనా చెప్పండి, బైబిల్ గ్రంథం అంటుంది దాన్ని పాపము అంటుంది. ఏమంటున్నారు? పాపము. ఉగ్రవాద సంస్థలు పడుతున్నాయి ఈరోజు, రకరకాల మాఫియాలు పడుతున్నాయి. ఒకవేళ కుటుంబ కలహమే కావచ్చు, దేశంలో ఉండే కలహమే కావచ్చు, అదేదైనా సమాధానము లేనటువంటి స్థితిని పాపము అనించారు. పాపము మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం, తీయొద్దు. నయమానుకున్న కుష్టు చెడు కోరికను బట్టి గెహాజీ కంటింది కదా. నయమాను కుష్ఠరోగం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు గెహాజీకి వచ్చింది. అంటే పాప స్వభావం అనేటువంటిది ఎలా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు సగటు మనిషికి దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఐక్యత దెబ్బతిని, విరోధాలు, పగలు, కలహాలు, వ్యతిరేకతలు, ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి లోకంలో యేసు ప్రభు వారు రావలసిన ఆవశ్యకత ఈనాటికి చాలా మంది గుర్తించలేదు. మతాలకేం తక్కువలే భూమి మీద, దేవుళ్ళని పిలువబడే వారికి తక్కువేవి లేవు, మత గ్రంథాలు చాలా ఉన్నాయి. మరి యేసు ప్రభు రావటానికి గల కారణం ఏమిటి అని అంటే అది తీసివేయబడాలి. అది తీసివేయబడాలి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక మీరు చదవద్దు, 2వ అధ్యాయంలో మనం 14 వచనం దిగువ భాగాన్ని మనం చూసినట్లయితే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణ భయం నుంచి తొలగించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎందుకయ్యాడండి? మీకు ప్రశ్న చెప్తాను ఇప్పుడు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. క్రిస్మస్ అంటే అర్థం అవ్వాలంటే మేము చెప్తాను. ఇప్పుడు ఎవరో డోర్ కొట్టారు,
మనం తీసాం. వెంటనే సైతన్ గారు లోనికి వచ్చాడు. లోనికి వచ్చి రాజ్కుమార్ అయ్య గారు నా తప్పేంటో తెలిసిందండి, నాకు బాప్తీసం ఇవ్వండి అన్నాడు. అంటే ఇప్పుడు రాజ్కుమార్ అయ్య గారు ఆ సైతన్ గారికి బాప్తీసం ఇవ్వాలా వద్దా? మీరు చెప్పాలి. ఇవ్వాలా వద్దా చెప్పాలి, మీరు చెప్పాలి. వాస్తవం కట్టది ఒకటే క్వశ్చన్, ఇవ్వాలా వద్దా నాకు చెప్పండి. ఇవ్వాలన్న వాళ్ళు చేయొద్దండి, మిక్స్డ్. ఇవ్వాలన్న వాళ్ళు చేయొద్దండి, రైట్. ఇవ్వకూడదు అన్న వాళ్ళు చేయొద్దండి. మారు మనసు పొందాక ఇవ్వాలా, రైట్. ఇక్కడ ఇది చెప్పాకే నేను క్రిస్మస్ ఏంటో ఒక సింపుల్ మీకు తెలిసిపోద్ది. ఇక మీదట యేసు ప్రభువారు ఆ పిల్లలు చూద్దాం, మీకు అది అర్థమైతే మీకు బైబిల్లో క్రిస్మస్ మీనింగ్ చాలా క్లియర్గా అర్థమవుద్ది. ఎబ్రిల్కు రాయబడిన పత్రిక. కాబట్టి ఉండు నాన్న ఉండు, నేను అది వివరించకపోతే మీరు చదువుకు వెళ్ళిపోతారు. ఎన్నో వచనం నుంచి 14. కాబట్టి ఆ పిల్లలంటే ఎవరు? మనం, రైట్. ఆ పిల్లలంటే మనము రక్త మాంసములలో ఏమున్నాయి మనకి ఇప్పుడు? రక్త మాంసాలు ఉన్నాయి. రక్త మాంసాలు ఉన్నందున ఆ ప్రకారమే ఎవరతను? మరణం యొక్క బలం కలిగిన వాడు. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. అపవాదికున్న బలం ఏమిటి? మరణాన్ని చూపిస్తారు, ఆ తర్వాత చెప్తాను. చూడండి, మరణం యొక్క బలము అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతయు ఎవరు వీళ్ళు లోబడిన వారు? ఎవరు? మనుషులు, రైట్. మనం లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా, ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళకి పరిహారం చెల్లించాలని ఆయన కూడా రక్త మాంసాల్లోనికి వచ్చాడు. అంటే పరిహారం ఎవరికి? ఈ వాక్య ప్రకారం రక్త మాంసంలో ఉన్నవారికి. మనమే అనుకుందాం ఒక వ్యక్తి లాజరుని ధనవంతుడు అక్కడికి పరదేశికి వెళ్ళాక ధనవంతుడు మారు మనసు పొందాడు. ఉందా రక్షణ? అంటే మనం కూడా శరీరంతో ఉంటేనే, శరీరం విడిచిన ఆత్మకు మారు మనసు రక్షణ అవకాశము లేదు. అర్థమవుతుందా? శరీరముతో ఉన్నవారికి మాత్రమే, రక్త మాంసములలో ఉన్నవారికి మాత్రమే ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడై వారి కొరకు మాత్రమే పరిహారం. అంటే ఇప్పుడు సైతాన్ గాడు వచ్చాడు అనుకోండి, సైతాన్ గాడు ఆత్మకే రక్షణ లేదు, బాప్తీసం లేదు, మారు మనసు లేదు. ఎందుకంటే వారి కొరకు చీకటి బిలం సిద్ధపాటు చేయబడింది. ఇక నో ఛాన్స్. ఒకవేళ సైతానికే కాదు, మనిషి మరణించక కూడా కొన్ని అబద్ధ బోధలు వచ్చాయి. పరదేశంలో మళ్ళీ సువార్త ఉంటుంది, అక్కడ మారు మనసు ఉంటుంది, ఇంకేమీ లేవు. ఒకసారి కనుక దేహముతో జరిగించిన క్రియలకు మాత్రమే అకౌంటబిలిటీ. నీ దేహముతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. అబ్బే లేదండి నేను మరణం పొందాక నాకు స్పెషల్ రికమెండేషన్ లేదు. అందుకని ఇప్పుడు ఎవరైతే ఆత్మలుగా ఉన్నారో, చనిపోయినటువంటి మనిషే కావచ్చు, లేకపోతే అపవాదే కావచ్చు, అపవాది అనుచరులే కావచ్చు, ఆత్మరూపంగా ఉన్న ఎవరికి కూడా దెర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్. ఈ భూమి మీద శరీరంతో ఉన్నంత కాలం ఎప్పుడైనా నువ్వు మారు మనసు పొందటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రక్త మాంసాల్లో అందుకే పాలువాడయ్యారు. ఇప్పుడు అదే విషయం. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏమిటంటే ఆయన రక్త మాంసములలో పాలువాడటకు గల కారణం ఏమిటి అని అంటే, రక్త మాంసాల్లో ఉన్న వారులారా మీ కొరకు పరిహారము చెల్లించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యారు. ఎబ్రిల్ గ్రంథకర్త 10వ అధ్యాయంలో కూడా అంటారు, ఆయన ఈ లోకములో సమీపించినప్పుడు ఆయనకు ఒక శరీరము అమర్చితివి. ఏం జరిగిందండి? శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను ఇక చూడండి, బలి అర్పణను కోరలేదుగా నాకు ఒక శరీరము అమర్చితివి. రైట్. ఇక్కడ ఈ విషయం ఏమిటంటే ఆయన శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చారు. రైట్. క్లియర్ అయిందా? యేసు ప్రభు వారు ఎందుకు రావాలి? పైనుంచి ఆయన ఒక శాసనం చేయొచ్చు కదా. చాలా ప్రశ్నలు వస్తాయి. బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్. ఇంకొకటి ఇదేమిటయ్యా అంటే, ఆయన అక్కడి నుంచే ఒక బిల్ పాస్ చేసేయచ్చు కదా, క్షమించాను అనొచ్చు కదా. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి.
మాట తప్పనివాడు, నీతిమంతుడు. శాసనం చేసింది ఎవరు? ఆయనే. పాపం వలన వచ్చు జీతము ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఇప్పుడు దాన్ని తను చేసినటువంటి మాటను ఆయన తుడిచిపెట్టడం, అది నెరవేరితేనే తుడిచిపెట్టబడుతుంది. అది నెరవేర్పులోకి రావాలి కనుకే అది నెరవేర్చడానికి మరణము కొరకైన శరీరము యేసు ప్రభువారు. చాలా మంది క్రిస్మస్లో ఏడుస్తూ ఉంటారు, అదే మన గుడ్ ఫ్రైడేకి ఏడుస్తూ ఉంటారు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది ఏం కాదు. ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచన. యేసు ప్రభు వారు పుట్టిందే మరణించడానికి, సిలువ వేయబడడానికి. మొదటి నుంచి కూడా సుమయోను ప్రవచించాడు, యెషయా గ్రంథం ప్రవచించారు. ఇవన్నీ కూడా అంటే అందుకే యేసు ప్రభు వారు అంటారు, అమలారా నా కోసం ఏడవకండి, మీ పాపాల కోసం ఏడవండి అన్నారు. అంతే కదా, మీ పిల్లలంటే మీరు పెంచి పోషిస్తున్నారే పాపాలని, ఆ పాపాల కోసం ఏడవండి, నా కోసం కాదు. రైట్. అయితే యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చినప్పుడు పాపం అనేటువంటి దాన్ని థామస్ వాట్సన్ అనేటువంటి వ్యక్తి అన్నాడు, అందమైన ఆకృతికి వైకల్యం కలిగించేదే పాపం అన్నాడు. అందమైన ఆకృతికి. ఈరోజు నీ నెమ్మది గల మనసులో ప్రశాంతత లేకపోతే ఎలా ఉంటావు? ఆర్థికంగా అన్నీ బాగున్నప్పుడు ఆర్థిక సమస్యలు వస్తే ఎలా బాగుంటుంది? సంతోషకరమైన కుటుంబంలో కుటుంబ కలహాలు వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ మీకు అర్థం కావటానికి చెప్తున్నా. దేవుని కుటుంబము కూడా ఏదేను తోటలో సమస్యలోకి ఉత్పన్నమైంది. సమస్యలోకి ఉత్పన్నమయ్యి మనిషి ఏ స్థితికి వచ్చాడయ్యా అంటే, మనిషి పాపము చేశాడు, పాప స్వభావంలోకి వెళ్ళాడు. ఈ రెండు మాటలు నేను చెప్పి ముగిస్తాను. పాప స్వభావం అనేది తిరుగుబాటుదారుడు. మీకు అర్థం కావడానికి చెప్తాను. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఏమంటారు? తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. మరలా వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని చేరాడు. అన్నగారు ఉన్నాడు, అన్నగారు బుద్ధి సరిలేదు. ఏమంటారు? అన్నగారు మనసు సరిలేదు, తండ్రితోనే ఉన్నాడు కానీ సరిలేదు. ఇప్పుడు రాజుగారి దగ్గర పనిచేసే ఒక ఆయన రాజద్రోహం చేశాడు. రాజద్రోహం చేస్తే ఆయన బయటికి గెంటేశారు. అబ్బాయి, నువ్వు రాజుగారి కోటలో ఉండడానికి అర్హుడు కాదు, నువ్వు బయటకు పో అని. మళ్ళీ క్షమాపణ పొందాడు, వచ్చాడు. ఇప్పుడు అంతఃపురంలో స్వభావం సరి లేకుండా నివసించడం రైటా రాంగా? స్వభావం అలా పనిచేస్తుంది. స్వభావం ఎలాంటిదంటే, పాప స్వభావం ఎలాంటిదంటే, పాపము ఆజ్ఞాతిక్రమం. ఒక గుర్రాన్ని ఒక సరిహద్దులో ముళ్ళకంచి పక్కన పెడితే అది ముళ్ళకంచి దాటి ఆ బురదలో పడుకుంది అనుకుందాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపపు మకిలితో ఉన్నటువంటి గుర్రానికి ఉండే స్వభావము ఎప్పటికీ అలాగే. ఈ స్వభావం ఏం చేస్తుందంటే పగ. ఈ స్వభావం ఏం చేస్తుందంటే లోకాశం. ఈ స్వభావం ఏం చేస్తుందంటే నష్టం. ఈ స్వభావం ఏం చేస్తుందంటే దురాశ, కానిటువంటిది ఆశించడం. యేసు ప్రభు వారు హృదయాలను సరిచేయటానికి వచ్చిన సమాధానకర్త. రైట్. ఈరోజు హృదయాలు మారాలి, స్వభావాలు మారాలి. పాపం మీద ఉండేటువంటి మానవ స్వభావం ఏదైతే ఉందో, ఒక అంతఃపురంలో రాజుగారి దగ్గర ఉండి ఆయన దగ్గర తింటూ ఆయన మేలు పొందుకుంటూ ఆయన రహస్యాలన్నీ తీసుకెళ్లి పరాయవాడికి చేరవేశాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంతమంది ఉన్నారు ఈరోజు అండి అలాగా? దేవుని మేలు పొందుకుంటున్నారు. దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన భూమి, ఏది చెప్పండి ఒకటి. దేవుడు కాందనేటువంటిది ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఆహారమే కానీ, శ్వాసే కానీ, సూర్యరశ్మే కానీ, నీళ్లే కానీ. కానీ మనిషి ఎవరికి పనిచేస్తున్నాడు? ఇప్పుడు అపవాదికి పనిచేస్తున్నాడు. ఎంత నమ్మక ద్రోహం అండి! అంటే దేవుని యొక్క అంతఃపురంలో ఉండి అపవాది తరపున పనిచేస్తున్నాడు మనిషి. పాప స్వభావం అది. ఒకసారి చేస్తే పాపం అన్నారు, కానీ అందులోనే జీవిస్తున్నాడు మనిషి. ఇతను కోరికలు దేని కొరకు? ఒక యజమానుడు నిన్ను పోషిస్తున్నాడు. నిన్ను పోషించేటప్పుడు నీకు వసతి ఇచ్చి, ఆహారం ఇచ్చి, జీతం ఇచ్చి, అనుమతులు ఇచ్చి నువ్వు పని చేయయ్యా అంటే ఆయన దగ్గర జీతం తీసుకుని వేరే వాళ్ళకు పనిచేస్తే నీ యజమానుడు మనసు ఊరుకుంటుందా? ఈరోజు పాప స్వభావంతో ఉన్న మనిషి, పాప స్వభావం నుంచి మనిషి విడుదల పొందాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు పాప స్వభావం అనేది మనం చూస్తాం. నజరేతులో సంసోను అనేటువంటి ఒక బలాఢ్యుడిని, దెలీలా అనేటువంటి ఒక స్త్రీ లాలన మాటల చేత లోపరుచుకుని అతన్ని సిగ్గుపరిపించే యోధుడిగా అక్కడ బయట వేలాడగట్టిన పరిస్థితి మనం చూస్తాం. దీన్ని ఒకవేళ
ఆకర్షణనండి, తెలివితేటలనండి, ఒక మాటలో చెప్పాలి అంటే పాప ప్రభావము అన్నాడు. పాపం చేసే పని అదే. ఒకవేళ నీకు వచ్చే ఇబ్బంది, నీకు వచ్చే కష్టం రూపం మారొచ్చు, కానీ స్వభావం పాపమే. ఈరోజు తరాలు మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి. జనరేషన్స్ మారుతుంటూ కల్చరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసాలు వచ్చాయి, తరాలు మారుతున్నాయి. కానీ పాపము స్వభావం ఒకటే. పాపము స్వభావం ఒకటే. పాప స్వభావము దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ విషయంలో అయినా మనిషి ఆజ్ఞాతిక్రమంతో పనిచేస్తున్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 38వ వచనం. చదువు. ఏంటంటారు ఇది? మనోవ్యాధి. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? దీన్నే పాప స్వభావము అన్నారు. స్వభావ మార్పు కావాలి. ఈరోజు మతాలు మారిపోతున్నారు కదండి. ఈరోజు పేర్లు మారిపోతున్నాయి, బట్టలు మారిపోతున్నాయి, వస్త్రాలు మారిపోతున్నాయి, రకరకాలు మారిపోతున్నాయి. కానీ మనిషి స్వభావ మార్పు రావట్లేదు. జాగ్రత్తగా గమనించాలి. స్వభావ మార్పులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు రక్షణ తీసుకోండి, బాప్తిజం తీసుకోండి. బాప్తిజం తీసుకుంటే జరగవలసిన మార్పు ఏమిటో తెలుసా? దేవుడు ఆశించేది ఏమిటో తెలుసా? ఈరోజు చాలా మంది బాప్తిజం తీసుకుంటున్నారు, చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఒక మనిషి బాప్తిజము రక్షణ అనే ప్రక్రియ ద్వారా, అయా నా జీవితము మార్చబడి క్రీస్తు స్వారూప్యములోకి వెళ్తున్నానని లోకానికి నీ సాక్ష్యాన్ని చూపించటమే. అది అసలైన సాక్ష్యం. ఏమిటా సాక్ష్యం? నా జీవితంలో కారు కొన్నాను, బిల్డింగ్ కొన్నాను కాదు. కోపిష్టిని మారిపోయాను, తప్పు చేసేవాడిని మారిపోయాను, నీతిగా మారుతున్నాను. ఒకప్పుడు లోకమంతా కూడా నిన్ను చూసి, అయ్యా ఒకప్పుడు ఎంత దురుసుగా ఉండే మనిషో యేసు ప్రభుని అంగీకరించాక మారిపోయాడట, కోపం లేదట, ప్రేమంట. ఇంతకు ముందు చెడు వ్యాపారం చేసేవాడు, అన్ని విడిచిపెట్టేశాడు. ఎక్కడో బైబిల్లో జక్కయ్యనో ఒక ఆయన ఉన్నాడట, ఆయన ఎలా మానేశాడో ఈయన అలాగే మానేశాడు. సమరయ స్త్రీ అట, ఎక్కడో ఇదిగో మధ్యాహ్నం వేళ వచ్చేదట, ఈమె అప్పుడు బ్రతుకు మార్చుకుందట. ఇదిగో పాపంలో పట్టబడిన స్త్రీ అట, మరొక ఆయనట. ఇలా జీవితాలు మారిపోయినట్టు ఈయన జీవితం కూడా మారిపోయింది. ఇది సాక్ష్యం, ఇది మార్పు. ఇందుకొరకు ప్రభువారు వచ్చారు. అలాంటి స్థితిని మానవాళికి కల్పించటానికి వచ్చి, అయా నీ సహోదరుని చూసి నరహంతకుడా దుష్టుడా అంటే అప్పుడే నువ్వు నరహత్య చేసిన వాడితో సమానము. పాప స్వభావమైనటువంటి ప్రాచీన స్వభావము నీ హృదయంలో ఉంది గనక అది ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభపు కోకటి వేళ్లతో తీసివేయడానికే నేను వచ్చాను. యాకోబు గారు అంటున్నారు, ఇదిగో దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నారు. పాపపు స్థితిలో ద సిన్ ఆఫ్ స్టేజెస్. ఏ స్టేజ్లో తీసివేయాలంటే ముదిరిపోయే కాదట, ప్రారంభంలోనే తీసేయాలి. స్త్రీని మోహపు చూపు చూసేవాడు అన్నాడు. అంటే అక్కడి నుంచి ఎందుకు తొలగించాలి? పాపానికి ప్రారంభం ఎక్కడుందో అక్కడి నుంచి. దాన్ని ప్రాచీన పాప స్వభావము అన్నారు. మనం క్రీస్తుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటే జరిగేటటువంటి మార్పు, ఆ మార్పే నిజమైన క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటే క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకునేది కాదండి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు క్రిస్మస్ ఇట్స్ సెలబ్రేషన్, మంచిదే, దాని గురించి మనం అనడానికి లేదు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఇవన్నీ వస్తాయి. అవునా కదా? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఇవన్నీ వస్తాయి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. మలిన వస్త్రములను ధరించిన వాడై, ఎవరటండి? వినండి, మలిన వస్త్రములను ధరించిన వాడై. తప్పిపోయిన కుమారుడు ఎక్కడి నుంచో వస్తున్నాడు. తండ్రి చూశాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. ఏమున్నాయి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దగ్గర? మలిన వస్త్రాలు. పందుల పొట్టు నుంచి తినేసి పందుల దగ్గర నుంచి వస్తున్నాడు. వెంటనే ఏం చేశాడు తండ్రి? అయ్యా ఇప్పుడు నా ఇంట్లోకి రావాలి అంటే, తండ్రి సంపన్నుడు, తండ్రి దగ్గర అనేక మంది కూలివారు పనిచేస్తున్నారు, వారందరికీ గొప్పగా చెప్పుకోవాలి. నా కుమారుడు వచ్చాడు. ఎలా ఉంటాడు తన కుమారుడు?
మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులగునట్లు ఎలా మార్చేయాలి? ఇప్పుడు మనం దేవుని కుమారులుగా మార్చబడాలి గనక ఈయనకి రాజవస్త్రాలు ధరించండి అయ్యా. వస్త్రాలు మార్చండి, అతని స్వభావాన్ని మార్చండి. పరిశుద్ధుడైన దేవుని సముఖానికి మానవుడు వెళ్ళటానికి అర్హత లేదు. ఇప్పుడు సమస్యదే వచ్చింది. ఇప్పుడు చాలా మంది ప్రయత్నిస్తున్నారు, దేవుని సముఖానికి వెళ్ళాలి, పరిశుద్ధుడైన దేవుని సముఖానికి వెళ్ళడానికి మానవునికి శక్తి లేదు, పరిశుద్ధత లేదు, జ్ఞానం లేదు, అవకాశం లేదు, మార్గం లేదు. మార్గం లేని వారికి మార్గమైన క్రీస్తు, జ్ఞానం లేని వారికి జ్ఞానం కలిగిన క్రీస్తు, ఆలోచన లేని వారికి ఆలోచన చెప్పే క్రీస్తు. క్రీస్తు యొక్క పరిపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో వశించి మన యొక్క జీవాన్ని పరలోకంలో భద్రపరచడానికి వచ్చారు. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. ఆయనే లేకపోతే పరిశుద్ధుడైనటువంటి దేవుని సమీపించటానికి మానవునికి అవకాశం లేదు. మార్గం తెలియదు, జ్ఞానం లేదు, పరిశుద్ధత లేదు. క్రీస్తు ప్రభులో జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాం, ఆయన పరిశుద్ధతలో మనం పొందుకుంటున్నాం. ఆయన శుద్ధీకరిస్తే, ఆయన రక్తాన్ని చిందిస్తే, ఆయన మార్గం చూపిస్తే, ఆయన శక్తినిస్తే, మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తే ఆయన మనల్ని అక్కడికి నడిపిస్తున్నారు. సంపూర్ణ సిద్ధి ఇది మానవునికి ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. పిల్లరా, యేసు ప్రభు వారు నీ హృదయాన్ని పరిపాలించకపోతే పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువేనా? అవునయ్యా, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మానవ హృదయమే నా రాజ్యం. నేను పరిపాలించవలసిన రాజ్యము మానవ హృదయమే. మానవ హృదయాన్ని పరిపాలించాలి. జకరియా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. దేవుని విషయంలో చాలా మంది ఏం చేస్తున్నారట? ఆయాసపడిపోతున్నారు ఈరోజు. దేవుని వాక్యం అంటే ఆయాసం, దేవుని చిత్తం అంటే ఆయాసం. ఎక్కడికి పరిగెడతావు నువ్వు? ఒకనాటికి ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని సమాధానం చెప్పవలసిందే. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, బహుశా దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యాన్ని వినండి అంటే చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడబోతాం. అదేమిటంటే, ఒకవేళ ఖత్తర్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఒకే చోట గ్యాదర్ అయితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఖత్తర్లో ఉన్న ఇండియా వాళ్ళు అందరూ వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఖత్తర్లో ఉన్న మొత్తం జనం అంతా వచ్చి ఒకే చోట దేవుని ఆరాధిస్తే ఎలా ఉంటుందని. ఆ ప్రభు రాకడలో లోకమంతా గుళ్ళు బాదుకుంటారట. ఒకటే ఆరాధన, లోకమంతా ఆరాధన. రాకడలో ఆయన చూసినప్పుడు ప్రతివారు కూడా ఆయన చూడాలి, ఆయన చూడాలి, సమస్త మానవాళి. ఆ రోజు ఆయన రాకడ సమీపించినప్పుడు మనమైతే శ్రేష్ఠులు. దేవుడు ఆ శ్రేష్టమైన విషయాలను మనకి తెలియపరుస్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం, నా సమయం అయిపోతుంది, ఇంకో 2 నిమిషాలు. ఎహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 43వ వచనం. ఇరవయో అధ్యాయము 43వ వచనం. ఆ రోజు ఏమవుతుందట? అయ్యో, ఆ రోజు వాక్యం విన్నాం, నిర్లక్ష్యం చేశాం, దేవుని చిత్తాన్ని అంగీకరించలేదు. ఇలాగా దేవుని చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఒక రోజుకు మనల్ని మనమే అసహించుకుంటాం, మన పనులు బట్టి కదా. ప్రసంగి గ్రంథకర్త దుర్దినములు రాకముందే వీటి యందు ఆనందించు సంవత్సరములు అనేటువంటివి రాకముందే ఒక రోజుకు మనం అనుకుంటాం, వీటి యందు నాకు ఆనందం లేదు. అలాంటి సమయం రాకముందే ప్రభుని అంగీకరించాలి. కనుక ప్రియులరా, దేవుని కృపలో పాపము, పాప స్వభావాన్ని గురించి ఏ గ్రంథము కూడా చర్చించట్లేదు. బైబిల్ గ్రంథం పూర్తి వివరణిస్తుంది. కొంతమంది తెలియని వారు యేసు ప్రభు రావటం ఎందుకు, సిలువ వేయబడడం ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. మనమైతే దేవుని కృపను బట్టి ఆ జ్ఞానం కలిగిన వారుగా యేసు ప్రభు రాకని మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో జరిగిందాం. ఆయన కొరకు జీవించి మరలా కేవలం యేసు ప్రభు రాకడంటే క్రిస్మస్ కాదు, రెండో రాకడ కూడా నిజమైనటువంటిది. మొదటి రాకడను ఆహ్వానించాలి, రెండో రాకడ కొరకు సిద్ధపడాలి. అది నిజమైన క్రిస్మస్. ఆ రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధి ఆశీర్వాదాలతో నింపబడదాం. మరి ముఖ్యంగా యువత మరి బాధ్యతలు కలిగిన వారుగా లోబడే మనసు ఉన్నట్లయితే దేవుడు మరిన్ని బాధ్యతలకు మిమ్మల్ని లేవనెత్తుతారు. కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైనటువంటి
వాటిలో దేవుడు మీకు బాధ్యతను కలిగిస్తారు. ఆ రీతిగా దేవుని చిత్తంలో లోబడి జీవించి దేవుడిచ్చే మేళ్లు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి యావత్ సంఘానికి, ప్రత్యేకంగా యువతకు, మరి విశేషంగా మరి దైవజనులు రాజ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.